బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి ఫస్ట్. బగారా చేయడానికి రెడీగా ఉన్నామండి. ఓకే, ఫస్ట్ స్టవ్ పై గంజి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం సరిపోతుంది, బగారా రైస్ కదా. ఓకే, కావాల్సిన పదార్థాలు: పుదీనా, క్యారెట్, మన కళ్యామాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కూడా ఫ్రెండ్స్. మసాలాలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. మొగ్గ, చెక్క, యాలకులు, లవంగాలు, సాజీర అన్ని తీసుకోవాలి. ఓకే, నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. వీటితో పాటు కళ్యామాకు, క్యారెట్, పుదీనా కూడా వేసుకోవాలి. ఓకే అండి, మంచిగా వేగనియాలి. మంచి కలర్ వచ్చే వరకు వేగాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే అండి, మంచిగా వేగాయి. ఇందులో కొంచెం మసాలాలు వేసుకోవాలి. మొగ్గ, చెక్కలు, యాలకులు, లవంగాలు, కొంచెం సాజీర కూడా వేసుకోండి, మేము కూడా వేసుకుంటున్నాం. ఒకటి మొగ్గ. బగారాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ కోసం కొంచెం పువ్వు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. బగారా పువ్వు వేసుకోండి ఫ్రెండ్స్. ఆకు, బగారా పువ్వు, చెక్క, మొగ్గ, లవంగాలు, మసాలా అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక టమాటా కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. మేము కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. సింపుల్గా, చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అండి, బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. మేము కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నామండి. కొంచెం ధనియా పొడి కూడా వేసుకోండి, బాగుంటుందండి. సరే అండి, వాటర్ వేసుకుందాము. మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో వాటికి తగ్గట్టు ఒక చెంబు తీసుకున్నామండి మేము. దాంతో 2 చెంబుల వాటర్ వేస్తున్నామండి. ఓకే అండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేయాలి. బాగా మసలేటప్పుడు రైస్ వేసుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టుకోవాలి. ఒకసారి చూసుకుందామండి, మరుగుతున్నాయి వాటర్. ఒకసారి కలుపుకుందాము. చూడండి కలర్ ఎలా ఉందో, ఇలా ఉండాలి. బాగా మసలాలి. మసలేటప్పుడు ఇలా మసలాలండి బాగా. ఇలా మసలాలి, మంచిగా మసలాలి ఇట్లా. ఓకే అండి, మంచిగా మసులుతున్నాయి. మసలేటప్పుడు ఈ రైస్ వేసుకోవాలి, బాస్మతి రైస్ అండి. వావ్, మంచి స్మెల్ కూడా వస్తుంది. సరే అండి, రైస్ వేసుకున్నాము. ఒకసారి కలుపుకున్నాము. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఒకసారి చేయండి మీరు కూడా. మేమైతే ఇలా చేసామండి, మీరు కూడా ఒకసారి చేయండి మర్చిపోకుండా. ఓకే అండి, అందరూ చూడండి, చూస్తున్నారు
కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒకసారి చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మేము బాగానే చేసామండి, బాగుంటది. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా ఇట్లా చేయండి. ఓకే అండి, బాగుందండి, మంచిగా అయింది. ఓకే, కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము. ఓకే అండి, బగారా రైస్ వండడం అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.